హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు ఎంతో టేస్టీ అయిన మటన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. చాలా సింపుల్గా అయిపోతుందండి. ఒకసారి ట్రై చేయండి. ముందుగా ఒక ప్యాన్ తీసుకుని ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలండి. సన్నగా కట్ చేసిన ఒక 4 ఉల్లిపాయలు వేసుకోవాలండి. వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలండి. కలుపుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలండి. శుభ్రం చేసుకున్న మటన్ వేసుకోవాలండి. వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకొని మరో 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి. బాగా ఫ్రై అయిన తర్వాత పసుపు, మన రుచికి తగినంత కారం వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలండి. కలుపుకొని మరో 5 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలండి. పెద్ద సైజు ఒక 2 టమాటాలు తీసుకొని ముక్కలు కోసుకుని వేసుకోవాలండి. వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలండి. కలుపుకొని మరో 5 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలండి. బాగా ఫ్రై అయిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకొని కుక్కర్ విజిల్ పెట్టి ఒక 5 విజిల్స్ రానివ్వాలండి. కుక్కర్లో ఆవిరంతా పోయిన తర్వాత లిడ్ ఓపెన్ చేసి రుచికి తగినంత సాల్ట్ వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలండి. కలుపుకొని గరం మసాలా, ధనియాలు, జీలకర్ర పొడి వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలండి. కలుపుకొని మరో 2 నిమిషాలు ఉడకనివ్వాలండి. ఉడికిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలండి. మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలండి. కలుపుకొని మరో 2 నిమిషాలు ఉడికించుకోవాలండి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన మటన్ కర్రీ రెడీ అయిందండి. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుందండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.